హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. యాజ్ యూజువల్ ఈరోజు కూడా ఒక మంచి టేస్టీ రెసిపీని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేసానండి. సో టుడే వచ్చేసి మనం చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. సో మన ఛానల్లో ఫస్ట్ టైం చికెన్తో బిర్యానీ ప్రిపేర్ చేసేస్తున్నాను. సో రంజాన్ స్పెషల్, సో ఈద్ స్పెషల్ ఈ చికెన్ దమ్ బిర్యానీ. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను ఇక్కడ స్పేస్ లేక మొత్తం ఇంగ్రీడియంట్స్ అనేవి పెట్టలేదు. సో ఇంగ్రీడియంట్స్ అనేవి మనం వన్ బై వన్ తెలుసుకుందాము. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాము. అంతకన్నా ముందు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దమ్ బిర్యానీకి కావాల్సింది మెయిన్ మనకి చికెన్ అనేది మ్యారినేషన్ చేసేసుకోవాలండి. సో నేను హోల్ హాఫ్ కేజీ తీసేసుకున్నాను. సో ప్రెజెంట్ నేను బిర్యానీ వచ్చేసి హాఫ్ కేజీ ప్రిపేర్ చేస్తున్నాను. హాఫ్ కేజీ చికెన్, హాఫ్ కేజీ రైస్. సో ఫస్ట్ మనము రైస్ అనేవి సోక్ చేసి పెట్టేసుకోవాలండి. నేను ప్రెజెంట్ బాస్మతి రైస్ తీసేసుకున్నాను. మీరు వచ్చేసి ఎనీ టైప్ రైస్ తీసేసుకోవచ్చు, బాస్మతి రైస్ అనే కాదు. సో ప్రెజెంటేషన్ లుక్ అనేది బాగుండిద్ది అండ్ టేస్ట్ కూడా బాగుండిద్ది బాస్మతి రైస్ అనేది. సో నేను వీడియో స్టార్ట్ చేసేసుకునే 1 అవర్ ముందు 2 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకొని వాటర్లో సోక్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ మనం చికెన్ మ్యారినేషన్ చేసేసుకుందాం. సో నేను చికెన్ వచ్చేసి బిర్యానీ పీసెస్లా కట్ చేశానండి. తర్వాత టోటల్ హాఫ్ కేజీ చికెన్, నెక్స్ట్ ఇందులో బీట్ చేసేసుకున్న ఫ్రెష్ పెరుగు. సో 300 ml తీసేసుకున్నాను. అండ్ మనము ఈ చికెన్ వచ్చేసి కుకింగ్ వచ్చేసి మనం వాటర్తో చేయము, ఓన్లీ పెరుగుతో ప్రిపేర్ చేసేసుకుంటున్నాం కాబట్టి హాఫ్ కేజీకి 300 పెరుగు అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. సో అండ్ ఫ్రెష్ తీసేసుకోండి. తర్వాత పసుపు 1 టీ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్ తీసేసుకున్నాను. సో మనకి బిర్యానీ అనేది కొంచెం కారంగా ఉంటే బాగుండిద్ది. తర్వాత హోమ్మేడ్ ఫ్రెష్ గరం మసాలా 2 టేబుల్ స్పూన్స్. సో గరం మసాలా రెసిపీ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో మీరు ఫ్రెష్గా ప్రిపేర్ చేసేసుకొని ఏ రెసిపీకైనా కూడా ప్రిపేర్ చేసేసుకొని వేసేసుకుంటే సో ఆ ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది అండ్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్పు, రుచికి సరిపడినంత వేసేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. వీడియోని స్కిప్ చేస్తే ప్రాసెస్ అనేది అర్థం అవ్వదు. అండ్ సింపుల్ వేలో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో వెరీ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ అనేది నేను మీకు టుడే పరిచయం చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరుక్కున్న పుదీనా కొంచెం, తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం, నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి వచ్చేసి ఇవి తీసేసుకొని మధ్యకి చీల్చి వేసేసుకుందాము. సో 3 పచ్చిమిర్చి అండి. సో ఇలా మధ్యకి చీల్చేసేసుకున్నాను. సో మన చెట్టు పచ్చిమిరపకాయలు. తర్వాత వచ్చేసి టమాటో. సో టమాటో వచ్చేసి 4 మీడియం సైజ్ టమాటోస్ని తీసేసుకున్నాను. సో స్లైసెస్గా కట్ చేసేసుకున్నాను జ్యూసీ టమాటోస్. సో మిక్స్ చేసేసుకుందాము. సో నెక్స్ట్ ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. వేసేసి మిక్స్ చేసేసుకుందాం మొత్తం మంచిగా. సో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి మిక్స్ చేసేసుకున్న తర్వాత సో మినిమం 2 అవర్స్ వరకు మనం మ్యారినేట్కి పెట్టేసుకుందాము. అండ్ మీకు కుదిరితే ఓవర్ నైట్ అయినా కూడా ప్రిపేర్ చేసేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకొని మార్నింగ్ అనేది మీరు ఈ దమ్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసేసుకోండి. నెక్స్ట్ మనము స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పెద్ద కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ వేసేసుకున్నానండి. సో ఆయిల్ అండ్ ఘీ అనేది హీట్ అవ్వాలి. సో మనం ఈ 2 వేస్తేనే బిర్యానీకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. సో హై ఫ్లేమ్లోనే మనం చేసేసుకుంటున్నాము. అండ్ ఆఫ్టర్ 2 అవర్స్ మన మ్యారినేషన్ అనేది సో ఇలా రెడీ అయిపోయింది. సో 2 ఎమ్మీగా రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ సన్నగా తరుక్కున్న స్లైసెస్ లాగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు. సో
సో 4 మీడియం సైజ్ ఉల్లిపాయని తీసేసుకున్నానండి. ఇందులో వచ్చేసి మనం 3 మీడియం సైజ్ ఉల్లిపాయని మాత్రమే కర్రీలో ప్రిపేర్ చేసేస్తాము. సో మిగతా 1 మీడియం సైజ్ ఆనియన్ అనేది మనం సైడ్కి తీసుకొని పెట్టుకుందాము. సో వేరేగా ఫ్రై చేయడం ఎందుకనేసి నేను అన్నీ మిక్స్ చేసేసి ఫ్రై చేసేస్తున్నాను. సో టోటల్ హై ఫ్లేమ్లో మనకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. మనకి ఆనియన్స్ అనేవి మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయండి. సో చూడండి, మనకి ఈ కలర్ వచ్చేస్తే చాలు. సో ఇందులో కొంచెం వచ్చేసి మనం పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇందులో మనము మ్యారినేట్ చేసి పెట్టేసుకున్న చికెన్ వేసేసుకుందాము. సో ఇందులో మనం వాటర్ అనేది వేయము అని చెప్పాం కదా. మనకి ఈ మసాలా ఉంది కదా, సో ఈ మసాలాకి కొంచెం వాటర్, ఈ మసాలా మొత్తం వేస్ట్ అవ్వకుండా వాటర్ వేసేసుకుందాం ఇందులో. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో అండ్ తర్వాత వచ్చేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చికెన్ పర్ఫెక్ట్గా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఓకేనా? సో 10 మినిట్స్ తర్వాత నేను మీకు చూపించేస్తాను. సో ఆఫ్టర్ 10 మినిట్స్ మన కర్రీ లుక్ చూడండి. సో సూపర్గా రెడీ అయింది కదా. సో ఈ స్టేజ్లో మనము ఫ్లేమ్ అనేది లో చేసేసుకున్నాము. సో ఫైనల్గా లో ఎంత ఉంటుందో అంత లో చేసేసుకొని మూత పెట్టేసుకొని 10 మినిట్స్ వరకు పెట్టేసుకుందాము. అండ్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, వన్స్ చెక్ చేసేస్తూ ఉండండి. సో మనకి ఈ టెక్స్చర్ అనేది ఎక్కడ మారదు, టెక్స్చర్ అనేది ఇలానే ఉండిద్ది. మనకి ఓన్లీ చికెన్ అనేది కుక్ అవ్వడానికి మాత్రమే. ఇప్పటికే ఒక 10 మినిట్స్లోనే మనకి చికెన్ ఆల్మోస్ట్ హాఫ్ డన్ అయిపోయింది. సో మనకి బోన్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. ఇంకా మనం ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి, వదిలేయకండి, లేకపోతే అడుగు అంటిద్ది. ఆఫ్టర్ 10 మినిట్స్ సో నేను మధ్య మధ్యలో చెక్ చేసేసుకుంటా ఉన్నానండి. మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఈ కర్రీ అనే ఇంపార్టెంట్ మనకి దమ్కి, ఎందుకంటే మనం రైస్ నార్మల్గా వైట్గా ప్రిపేర్ చేసేస్తాం కాబట్టి. సో మనకి లెగ్ పీస్ చూడండి ఎలా అయిపోయిందో. నెక్స్ట్ మనము రైస్ కుక్ చేసేసుకోవడానికి ఒక వెడల్పాటి భాండీ తీసేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. దీనికి వాటర్ మెజర్మెంట్స్ అంటూ ఏమీ లేదు. ఇందులో మనం రైస్ అనేది హాఫ్ బాయిల్ మాత్రమే చేసేసుకుంటాము. సో కాబట్టి వాటర్ తగినన్ని తీసేసుకొని నార్మల్గా 80% మాత్రమే కుక్ చేసేసుకుంటాము. ఇందులో వచ్చేసి నెక్స్ట్ ఒకటి చిన్న దాల్చిన చెక్క ముక్క, పెద్ద యాలక్కాయ ఒకటి, నల్లది, సో చిన్న యాలక్కాయ ఒకటి, లవంగాలు 3, నెక్స్ట్ వచ్చేసి షాజీరా 1 టీ స్పూన్, తర్వాత రుచికి సరిపడా ఉప్పు, వచ్చేసి చీలికలుగా కట్ చేసేసుకున్న పచ్చిమిర్చి 3, తర్వాత సన్నగా తరుక్కున్న పుదీనా కొంచెం, సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం, నెక్స్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ ఆర్ 1 టేబుల్ స్పూన్ అయినా వేసేసుకోండి. సో నేను ప్రజెంట్ 1 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను. ఈ ఆయిల్ అనేది మనకి రైస్ అనేది స్టిక్కీగా కాకుండా సో పొడిలాగే రావాలంటే మీరు ఆయిల్ వేసేసుకోండి. వన్స్ మనము ఈ మొత్తం వేసేసుకున్న తర్వాత ఈ వాటర్ అనేది బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఇందులో రైస్ వేసేసుకుందాము. మనకి వాటర్ అనేది బాయిల్ అయిపోయాయండి. నెక్స్ట్ మనము సో వాటర్ మొత్తం తీసేసుకుందాం. సోక్ చేసేసుకున్న బియ్యం వేసేసుకుందాం. 1/2 కేజీ బియ్యం అండి. మిక్స్ చేసేసుకుందామండి. జస్ట్ 80% కుక్ అయితే చాలు. మనం ఈ వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసుకుందాము.
సో మనకి రైస్ వచ్చేసి 80% కుక్ అయిపోయిందండి. సో ఈ 80% కుక్ అయితే చాలు. ఈ మొత్తం వాటర్ని మనం స్ట్రెయిన్ చేసేసుకుందాము. ఈ వాటర్ మొత్తం తీసేసానండి. అండ్ ఇందులో మనము నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ వేసేసుకుందాము. సో మీరు దమ్కి పెట్టుకునేటప్పుడు కూడా వేసేసుకోవచ్చు, బట్ మనం ఇప్పుడు వేసేసుకుంటే హోల్ రైస్కి మంచిగా పట్టిద్ది. సో పొడి పొడిగా ఎంత మంచిగా వచ్చిందో. నెక్స్ట్ మనము దమ్కి పెట్టేసుకోవడానికి ప్రాసెస్ మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్నానండి. సో ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసేసుకుందాం. ఒక వెడల్పాటి కడాయిలో మనకి రైస్ లేయర్ వచ్చేసి 3 లేయర్స్ పడతాయండి. కర్రీ లేయర్స్ వచ్చేసి 2 లేయర్స్. సో ఫస్ట్ లేయర్ రైస్, నెక్స్ట్ లేయర్ వచ్చేసి కర్రీ అండి. సో నేను కర్రీ అండ్ పీసెస్ అనేవి సపరేట్ చేసేసుకున్నాను. సో హాఫ్ కర్రీ ఇందులో వేసేసుకుందాం. నెక్స్ట్ పీసెస్, నెక్స్ట్ పుదీనా, సన్నగా తరుక్కున్న పుదీనా, తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ అనేది మీరు మళ్ళీ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రైస్, నెక్స్ట్ కర్రీ, చికెన్ పీసెస్, నెక్స్ట్ రైస్, ఫ్రైడ్ ఆనియన్స్, నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ పుదీనా కొంచెం, తర్వాత మనం కర్రీలో నుంచి తీసేసుకున్న ఆయిల్ అండి. సో మీరు దీనికి బదులు సాఫ్రాన్ కానివ్వండి, సో కలర్ కానివ్వండి, ఏదైనా యూజ్ చేయండి. మనం వన్స్ చూసేసేయండి. సో నేను ఇంకా స్టవ్ ఆన్ చేయలేదు. సో మనం ఇంకా మూత పెట్టేసుకుందాము. సో ఇప్పుడు ఫ్లేమ్ అనేది ఆన్ చేసేసుకుంటాను. లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు దమ్కి పెట్టేసుకుందామండి. సో ఆవిరి అనేది ఎటు నుంచి కూడా పోనివ్వమాకండి. సో దీని మీద వెయిట్ పెట్టేసుకోండి, లేకపోతే మైదా ఫ్లార్తో కానివ్వండి, వీట్ ఫ్లార్తో కానివ్వండి, ఒక పిండి ముద్దలా చేసేసుకొని ఇది మొత్తం కవర్ చేసేసుకోండి. నేను ప్రెజెంట్ అయితే దీని మీద వెయిట్ పెట్టేస్తాను. దాని వలన ఆవిరి అనేది ఎక్కడికి పోదు, లోపలే ఉండే మనకి 10 మినిట్స్లో హాఫ్గా 80% డన్ అయిన రైస్ అండ్ కర్రీ అనేది రెండు మిక్స్ అయిపోయి సో మొత్తం పర్ఫెక్ట్గా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిద్దండి. సో ఆఫ్టర్ 10 మినిట్స్ నేను మీకు చూపించేస్తాను. సో ఈ 10 మినిట్స్లో మీరు అసలు కదిలించమాకండి, వదిలేసేయండి. ఆఫ్టర్ 10 మినిట్స్ సో మనకి పర్ఫెక్ట్గా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకుందాము. సో వన్స్ నేను మిక్స్ చేసి కూడా చూపిస్తాను. ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో మనకి చికెన్ కూడా చాలా మంచిగా కుక్ అయిపోయి సో వన్స్ మీరు ఇలా మొత్తం కలిపేసేసుకొని కూడా సర్వ్ చేసేసుకోవచ్చు, లేకపోతే లేయర్స్ వైజ్గా మీరు ప్లేట్లో కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. సో మీకు అలా ప్రిపేర్ చేసేసుకుంటే వైట్ అండ్ రెడ్ కలర్లో మీకు వచ్చేస్తుంది. సో ఇంకా మనం సర్వింగ్కి తీసేసుకుందాం.
సో మనకి ప్రెజెంటేషన్ కూడా రెడీ అయిపోయిందండి. ఎమ్మి ఎమ్మి టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ. సో చాలా టేస్ట్గా ఉంది, ఫ్లేవర్ అదిరిపోతుంది. సో విత్ రైతా. సో వన్స్ ప్రెజెంటేషన్ లుక్ చూసేసేయండి. సో మీరు ఇంట్లో తప్పకుండా ఈ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీని నేను చూపించిన ప్రాసెస్లో ప్రిపేర్ చేసేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీ అనేది ఎంజాయ్ చేయండి. ఓకేనా? సో ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం దిస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. సో టుమారో కూడా ఒక మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.